నమో ఆకాశవాణి మాతరం. ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారాలు. ఆకాశవాణి కేంద్రాలు భారతదేశంలో నెలకొల్పబడి 90 వసంతాలు అవుతున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రాలతో నా అనుబంధాలను గురించి ముచ్చటించదలుచుకున్నాను. ఆకాశవాణితో నా అనుబంధం నేను పుట్టక ముందు నుంచి కూడా ఏర్పడింది అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కానేరదు. ఎందుకంటే మా నాయనగారు శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, వారు సంగీత సాహిత్య కళానిధి, సంగీత సాహిత్యాల్లో దిట్ట, తర్వాత హరికథ ప్రవచనంలో కూడా మహాదిట్ట. అటువంటి వారి సేవలన్నింటినీ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఎంతగానో అందించారు. తర్వాత ఆర్కీవ్స్లో ఉన్నటువంటి యక్షగానాలు మా నాయనగారు నిర్వహించడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు నిలయ కళాకారులుగా జగన్నాథాచార్యులు గారు, ఆఫీసర్గా నరసింహాచార్యులు గారు పనిచేశారు. నా 9వ ఏట పిల్లల ప్రోగ్రాంలో బుద్ధి గణపతి నాటికతో నా ప్రవేశం జరిగిందండి. తర్వాత చక్కగా పాటలు పాడుతున్నానని గ్రహించి నాకు పాటలకు కూడా ఎన్నో పాటలకి పాడే అవకాశం దక్కింది. నాతో పాటు పిల్లల ప్రోగ్రాంలో మా అన్నయ్య గారు జగన్నాథాచార్యులు, మా అక్కయ్య రంగనాయకి, మా తమ్ముడు చక్రవర్తి కూడా పాల్గొంటూ ఉండేవారు. 2 సీరియల్ నాటికల్లో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. వీధి గాయకులు సీరియల్ నాటకంలో నేను టైటిల్ రోల్స్లో ఒకటి, తర్వాత మచ్చల గుర్రం సీరియల్ నాటికలో ఒక ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతుండగా యువవాణి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం గాత్రం, వయోలిన్, లలిత సంగీత నిర్దేశకత్వం, తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలు అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, అంతేకాక రచయితగా కూడా నా పాటలు కొన్ని యువవాణిలో బ్రాడ్కాస్ట్ అవుతూ ఉండేవి. తదనంతరం ఆడిషన్లలో శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, వయోలినం, తర్వాత సంగీత నిర్దేశకత్వం అంటే మ్యూజిక్ కంపోజర్షిప్ అంటాం, ఆ కంపోజర్గా కూడా గుర్తింపు పొందడం, తెలుగు నాటికల్లో కూడా గుర్తింపు పొందడం, ఆడిషన్ కళాకారుడిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. ఇప్పటికీ పాల్గొంటున్నాను. తదుపరి ఆకాశవాణి ఆర్కీవ్స్లో పెద్దలు చేసిన యక్షగానాల్లో 5 నేను ముఖ్య పాత్రలు పోషించడం జరిగింది. అది కూడా నాకు చాలా ముదావహమైన విషయం. నా భార్య శ్రీమతి ఎన్సి శాంతిశ్రీ, ఇందాక చెప్పినట్టు అక్కయ్య రంగనాయకి, అన్నయ్య ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు గారు మృదంగ విద్వాంసుడు, మా శ్రీమతి మా అక్కయ్య లలిత సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. మా తమ్ముడు చక్రవర్తి, మా అన్నయ్య కూడా కవులుగా, అలాగే ఏఆర్ నాటక శాఖలో కూడా సంబంధం కలిగి ఉండడం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉండేది. తర్వాత మా చిరంజీవి, మా అబ్బాయి ఎన్సి కౌశిక్ కళ్యాణ్ ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో, భక్తి సంగీతంలో 3 కూడా ఏ గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపు పొందడం చాలా సంతోషదాయకమైన విషయం. అంతేకాక వయలిన్ కళాకారుడిగా కూడా ఆడిషన్లో గుర్తింపు పొందాడు. ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాడు హైదరాబాద్ కేంద్రం నుంచి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల్లో ఇప్పటి వరకు నా శిష్యులు వయలిన్, గాత్రం, వీణ, ఫ్లూటు, లలిత సంగీతం, భక్తి సంగీతం, ఈ కార్యక్రమాల్లో 25 మంది తక్కువ లేకుండా గుర్తింపు పొంది ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉండడం నా అనుబంధంలో మరొక ముఖ్యమైనటువంటి పార్శ్వం. చాలా చాలా ధన్యవాదాలు, సంతోషం, నమస్కారం.